మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లాకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశమునందున్న సిగ్లా మీద పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరగొని చంపక వారిని తీసుకుని పోయుండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఇశ్రాయేలీయురాలైన అహినోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగాలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి పోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడగు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు యొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు దాన్ని కలుసుకొందువని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదును అతని యొద్దున్న 600 మందియు బయలుదేరి బేసోరు వాగుగుట్టకు రాగా వారిలో 200 మంది వెనుకకు దిగవిడుబడి ఉండిరి. దావీదును 400 మంది ఇంకా తరుముచూ పోయిరి గాని ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాణ్ణి తోడ్కొని వచ్చి వాడు 3 రాత్రింబవళ్ళు అన్నపానములేమియు పుచ్చుకొనలేదని తెలుసుకొని వారికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికిచ్చిరి. వాడు భోజనం చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను. మేము దండెత్తి కెరీతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లాను కాల్చివేసితిమని చెప్పెను. ఆ దండును కలుసుకొంటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాణ్ణి అడుగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమాని వశము చెయ్యననియు దేవుణ్ణి బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొంటకు నీకు దోవ చూపెదనెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదా దేశములో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో తొలదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యావేళ మొదలుకుని మర్నాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటి మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనస్తులు తప్ప తప్పించుకున్నవాడు ఒక్కడును లేకపోయెను. ఇలాగున దావీదు అమాలేకీలు దోచుకొని పోయిన దండంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించుకొనెను. కుమారులేమి కుమార్తెలే దోపుడు సొమ్ము వారు ఎత్తుకొని పోయినదంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడింపలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొంటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారు యోగక్షేమములు అడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను పనికిమాలిన వారైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియు వీరికియ్యము, తమ భార్యలను పిల్లలను వారు తీసుకొని వచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదికి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఇలాగూ చెయ్యవద్దు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వారి భాగ్యమెంతో
సామాను దగ్గర నిలిచిన వారి భాగ్యం అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలులో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిగ్లాకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ము కొంత ఆశీర్వాద సూచనగా నేను ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను, దక్షిణ రామోతులోను, బేతేరులోను, అరోయేరులోను, షింపోతులోను, ఎష్టేమోల్లోను, రాకాలులోను, యొర్హయేలీయుల గ్రామములలోను, కేనానీయుల గ్రామములోను, హర్మాలోను, కోరాషానులోను, అత్తోకులోను, హెబ్రోనులోను దావీదు అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. ఆమేన్.